వీళ్ళే ఏదో దళితులను ఉద్ధరించినట్లు కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దళిత ద్రోహులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినారు. ఈరోజు వాళ్ళ సొంత కరపత్రంలో నమస్తే తెలంగాణలో కానీ వివిధ పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం చూస్తే ఒక దళిత నేతగా ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్నవాడుగా ఆశ్చర్యం అనిపించింది. మిత్రుడు మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి దళితులందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి నాయన మా అబ్బా కాదు, రాబోయే రోజుల్లో మళ్ళీ దయచేసి దళితుల ఆత్మగౌరవాన్ని వాడుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయకు. మీ నోటి నుంచి మా గురించి ఏమాత్రం మాట్లాడినా మాకే అవమానకరంగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కనుక దయచేసి అటువంటి ప్రయత్నం అటువంటి సాహసం చేయకు అని చెప్పి సలహా ఇస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన ఏదో పోలీస్ కేసులు ఎవరో తింగర పనులు చేస్తే ఎవరో ఏదో చిన్న సంఘటన జరిగింది, దాన్ని ఆసరా చేసుకొని ఇదంతా చిత్రీకరించింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ అధికారం రావడానికి కారణమైన తెలంగాణ ఉద్యమ పరిణామ నేపథ్యాన్ని చూస్తే కూడా పెద్ద ఎత్తున దళితులే గజకట్టి పాటవాడి తెలంగాణ ఉద్యమాన్ని రగిలిస్తే ఆ ఉద్యమ సెగల మీద కాపుకొని అధికారంలోకి వచ్చిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కటి దళితులకు మేము ఈ రకంగా చేసినాము, దళితుల శ్రేయస్సు కొరకు కానీ వారి బాగోగుల కోసం కానీ ఇది చేసినామని ప్రతిష్టాత్మకంగా చెప్పుకోగలిగే ఒక్క దృష్టాంతం చూపించినా నేను ఛాలెంజ్ చేస్తా. ఎవరి ముందైనా దళితులు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎట్లుండ్రి, ఇప్పుడు 1.5 ఇయర్లోనే ఎట్లున్నారనే దాని మీద కావాలంటే చర్చ చేద్దాం. చెప్పుకుంటూ పోతే దళిత ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అర్ధాంతరంగా ఏ కారణము లేకుండా బర్తరఫ్ చేయడం కానీ, దళితులకు 3 ఎకరాలని కానీ, దళితులకు ఇచ్చినటువంటి భూములను ప్రకృతి వనాల పేరు మీద, రైతు వేదికల పేరు మీద, వాళ్ళ సొంత టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కొరకు ఆనాటి ఇందిరమ్మ ఇచ్చి దళితులను ఆదుకున్నటువంటి నేపథ్యాన్ని మర్చిపోయి భూములను లాక్కొని నిరాశ్రయులను చేసి ఈరోజు మళ్ళీ దళితుల గురించి మాట్లాడడానికి కొద్దిగా సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, సోయి ఉండాలి. ఒక్కరంటే ఒక్క దళిత మంత్రి లేకుండా కొనసాగినటువంటి కేబినెట్ మంత్రి మేము మా మినిస్ట్రీ మీద చూసిన కేబినెట్ దళితులు అత్యధికులైనటువంటి మాదిగల దళితుల్లోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ అయినటువంటి మాదిగలు లేకుండా మొత్తం 10 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చి నీవు ఈరోజు సుపనాతి మాటలు మాట్లాడుతూ ఉన్నావు, మళ్ళీ నిందలు మా మీద వేస్తూ ఉన్నావు. ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లా చెప్పుకుంటూ పోతే దళితుల సప్లాన్ను పక్కదారి పట్టేయడం కానీ, అంటే మోసం, దళితులకు మోసం కానీ, అదేవిధంగా నేరెళ్ల సంఘటనలో అయితే 3rd డిగ్రీ మీకు తెలుసు, భారతదేశం మొత్తం కల్లారా చూసింది. వాళ్ళ ఇసుక లారీలతోటి నేరెళ్ల సంఘటనలో దళితుల మీద ఎక్కించి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మర్మాంగాల మీద కూడా 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి విషయం యావత్ భారతదేశం చూసింది. చివరికి ఇంత దురదృష్టకరమా, ఇంత దళిత వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందా అని చెప్పి మీరా కుమార్, ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఆనాటి స్పీకర్ మీరా కుమార్ గారు వచ్చిన విషయం కూడా మనకు తెలుసు. అదేవిధంగా మంతనిలో మధుకర్ ఏం జరిగిందో తెలుసు.
శీలం రాంబాబు, ఇవన్నీ ఆత్మహత్యలు, లాకప్ డెత్తులు. శీలం రంగయ్య కానీ, మరియమ్మ కానీ, రేవల్లి రాజబాబు కానీ, నేనే ప్రత్యక్ష సాక్షిని పోలీసులు అరెస్ట్ చేసినా కానీ పోస్ట్ మార్టం వరకు పోయినా. బ్యాగరి నరసింహ అని స్వతహాగా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు చంద్రశేఖరరావు గారి గజ్వేల్ నియోజకవర్గంలోనే స్వతహాగా వీడియో తీస్తూ ఈ బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబ పరిపాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం తెలంగాణ సమాజానికి చూపించి నా భూమి లాక్కున్నారని చెప్పి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ప్రీతి కానీ, రవలి కానీ, లావణ్య కానీ, ఈ రకంగా అనేక మంది దళిత యువకులు యువతులను ఏ రకంగా పొట్టలు పెట్టుకున్నారో ఇంకా తెలంగాణ సమాజం మర్చిపోలే. అందుకే దళిత వ్యతిరేకులుగా ముద్రపడి ఆ ముద్ర, ఆ కలంకం, ఆ మరకలు తొలగించుకోవడానికి దళితుల పట్ల పూర్తి పక్షపాత ధోరణితో పోయిన మీలా కాకుండా దళితుల పక్షపాత ప్రభుత్వంగా కొనసాగుతున్నటువంటి ప్రజాపాలన కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ దళిత ద్రోహిగా చిత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రకంగా 10 సంవత్సరాల్లో దళితులను అనేక రకాలుగా అనగదొక్కి, అనేక రకాలుగా వాళ్ళ హక్కులను కాలరాచి, కల్వకుంట్ల రాజ్యాంగం పేరిట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనగదొక్కి ముందుకు పోయిన కనుకనే తెలంగాణ సమాజంలో ఉన్న అత్యధిక దళితులు మీకు చెంపపెట్లాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఉతికి ఆరేసి మడత పెట్టి ఇస్త్రీ చేసారు. అందుకే మీ అయ్య ఫామ్ హౌస్లో వండుకున్నాడు. దళితుల దెబ్బనే బిడ్డ, గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు పిచ్చి కుక్కలాగా ఒర్లుకుంటూ తిరుగుతున్నావు ప్రతిపక్షంలో వచ్చినటువంటి ఆ నైరాశ్యంలో. అటువంటిది మళ్ళీ ఈ ఏడాదిన్నర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం పూర్తిగా దళిత పక్షపాతి ప్రభుత్వంగా ముందుకు పోతూ 30 సంవత్సరాల దళితుల కళ, ఆవేదన ఉద్యమం, వర్గీకరణ ఉద్యమానికి రాజకీయం చేసే ఏ నాయకుడు కూడా వర్గీకరణ అంశాన్ని కానీ, వర్గీకరణ కాయిదాన్ని కానీ ముట్టుకోవడానికి, ఆ అంశాన్ని మాట్లాడడానికి భయపడే పరిస్థితి నుంచి ధైర్యంగా, గుండె ధైర్యంతో చెప్పిన మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వర్గీకరణ చేశారు. చారిత్రాత్మకమైనటువంటి, విప్లవాత్మకమైనటువంటి, అభ్యుదయ భావజాలంతో తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయం. దాంతోపాటు నీ ఒక్కరినంటే ఒక్కరిని ఇయ్యలే క్యాబినెట్లా, కానీ ఈరోజు 5 మంది దళితులు ఉన్నటువంటి క్యాబినెట్ భారతదేశంలో ఎక్కడ ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అది ప్రజాపాలన, అది కాంగ్రెస్ పార్టీ, అది రేవంత్ రెడ్డి నాయకత్వము. దళిత పక్షపాతిగా ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో డైట్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. దళిత బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రాబోయే రాజీవ్ యువ వికాసంగా, ఏదైనా కానీ దళితులు ఎక్కువ లాభపడతారు. రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఇటువంటి వాటన్నిట్లో మీరు విభజించి దళితులను అంటరాని వారిగా చూసే సంస్కృతి మీదైతే అందరినీ కలిపి ఒకే దగ్గర కూర్చోబెట్టే సంస్కృతి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీది. కనుకనే దాదాపు 11,200 కోట్లతోటి 58 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 25 ఎకరాల్లో స్థాపించి, జీవో ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఈరోజు ఎక్కడ పడితే అక్కడ శంకుస్థాపనలు చేసి త్వరితగతిన పూర్తవుతా ఉన్నాయి. ఈ రకంగా సప్లాన్ మీరేమో మొత్తం పక్కదారి పట్టించారు. ఈరోజు మొన్న పెట్టిన బడ్జెట్లో 30,000 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ కేటాయించినటువంటి ఘనత ప్రజాపాలనది రేవంత్ రెడ్డి గారిది. అటువంటి సందర్భంలో విద్యలో మరీ ముఖ్యంగా, ఎందుకంటే దళితులు బడుగు బలహీన వర్గాలు విద్య ద్వారానే పైకి రావాలనే ఆలోచనతో
విద్యార్థులకు ఈ రకంగా మెస్ ఛార్జీలో, కాస్మెటిక్ ఛార్జీలో, లేదంటే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకుంటూ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టుకుంటూ మేము పోతుంటే మీరేమో మొత్తం ప్రైవేటైజ్ చేసి మీ అనుంగు సహచరులకు ప్రైవేటైజ్ చేసి రిజర్వేషన్లు చేసుకుంటా విద్యకు దూరం చేసిన ఘనత మీది. కనుక సోదర, మళ్ళొకసారి దళితుల గురించి కానీ, దళితులకు ఏదో ఒరగబెట్టినామని కానీ, ఈరోజు అన్ని రంగాల్లో దళితులు ముందుకు పోతున్నటువంటి విధానాన్ని చూసి కుళ్ళుతో ప్రజాప్రభుత్వం మీద కానీ, గౌరవ ముఖ్యమంత్రి మీద కానీ దళిత ద్రోహిగా ఈరోజు చూసిన తాటకాయ అక్షరాలతో వచ్చింది పేపర్లో, దళిత ద్రోహి రేవంత్, దళిత ద్రోహి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని. మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలన కానీ రేవంత్ రెడ్డి గారి నిన్ననే చూసినాం 2-3 రోజుల నుంచి యావత్ భారతదేశం కొనియాడుతా ఉంది రేవంత్ రెడ్డి గారిని. రాజ్యాంగ పరిరక్షకుడు రేవంత్ రెడ్డి. ఈరోజు యావత్ భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని పరిపుష్టిగా పగడ్బందీగా అమలు చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిరక్షకుడుగా రేవంత్ రెడ్డి గారు కొనియాడబడతా ఉన్నారు. నిన్న ఢిల్లీలో కూడా చూసినాం. సామాజికవేత్తలు, అన్ని వర్గాల ప్రజలు ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న విధానాన్ని ప్రశంసించే విధానం. ఆ రకంగా రాజ్యాంగ పరిరక్షకుడుగా, దళిత జన ఉద్ధరకుడుగా ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డిని ద్రోహిగా చూపించే ప్రయత్నం చేస్తే దళితుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఈ రకంగా మాట్లాడితే అంటిన మరకలు పోతాయనో, లేదా దళితుల్లో ఇంకా ఏదో వస్తుంది, ఇంకా దూరం అవుతావు, ఇంకా చీకొడతారు, మంచి పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు నేను ఒక దళిత బిడ్డగా రాష్ట్ర ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ 1.5 ఏళ్ల కాలంలో దళితుల కొరకు తీసుకున్న మీరు ప్రతి ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మాకు ఇస్తున్నటువంటి వాటాను కానీ, మాకు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతకు కానీ సెల్యూట్ చేస్తా ఉన్నా యావత్ తెలంగాణ సమాజ దళితుల పక్షాన. ఇది ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే. నా సబ్జెక్ట్ గురించి అయిపోయిన తర్వాత అది కూడా చెప్తా. నా సబ్జెక్ట్ అయిపోయింది, మాట్లాడే సబ్జెక్ట్ మీద అయిపోయినాక సింహము నా సబ్జెక్టుకు సంబంధం లేని ఒకటి. ఇది అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు. పనికిమాలోడు దాదాపు 10 సంవత్సరాల ఉద్యమం, 10 సంవత్సరాల వారి పరిపాలన చెప్పి 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 చంద్రబాబు ఎన్ని రోజులు రా బాబు, మీ శాతనైతే మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ తెలివితోటి ప్రజలను ఆకర్షించుకోండి ముందుకోండి. కానీ పొద్దుమూకులు చంద్రబాబు, ఆంధ్రోళ్ళు పాత అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు మాటలు మాట్లాడి ఇంకా పలచన కాకండి పబ్లిక్ లోపల. రేవంత్ మీరు అన్నట్లు హరీష్ రావు గారు మెంటల్ అయినట్లున్నాడు. మీరు చూడండి, మీరు చెప్పి మీ లోపలనే 2-3 దృష్టాంతాలు గుర్తు చేస్తా. నీటిపారుదల శాఖ ఒక నిర్ణయం తీసుకున్నది. ఎగ్జాంపుల్, ఓ 15 రోజుల తర్వాత ఆర్డీఎస్కు నీళ్ళు ఇవ్వాలి, ఓ వారం రోజుల తర్వాత శ్రీరామ్ సాగర్కు నీళ్ళు ఇవ్వాలి అంటే ఈ హరీష్ రావు పొడుటు మంచి ఏం చేస్తాడు, మీరు ఒకవేళ నీళ్ళు ఇడుస్తారా లేదంటే ఖబర్దార్ నేను వేలతో వెళ్ళి నీళ్ళు ఇడుస్తా అని బేకూఫ్ నా కొడుక. ఇది ప్రభుత్వంలో నిరంతరం జరిగే ప్రక్రియ నాయనా. ఎలాగో ఆ రోజు ఇడుస్తాడు, కానీ ఇటు ముందే చెప్తాడు. అంటే ఏం లేదు, కార్యక్రమం లేదు, మాట్లాడడానికి అంశం లేదు, సబ్జెక్ట్ లేదు. కనుక ఇవన్నీ నాకు తెలిసి ఇప్పుడు మనం జూలైలో ఆగస్టు 100% మహేష్ కుమార్ గౌడ్ మా పిసిసి ప్రెసిడెంట్ బీసీల గురించి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కులగణన మీద కొద్దిగా కాంగ్రెస్ పార్టీ కానీ మహేష్ అపరాయణ నాకు తెలిసి ఏదో ఒకరోజు మీరే చూస్తారు. ఆగస్టు 15వ తేదీ మహేష్ కుమార్ గౌడ్ ఒకవేళ గాంధీ భవన్లో జెండా ఎక్కియలేదా, ఖబర్దార్ నేనే వచ్చి ఎక్కియకపోతే చూడు నీ మీద లోటపీస్గా. అది సంవత్సరాల నుంచి గాంధీ భవన్లో జెండా ఎక్కియడం ఆనవాయితీ. 15 ఆగస్టుకు 26 జనవరికి ఇట్లా ఇలా ముందే చెప్తున్నాడు. చూసినావా మేము చెప్పినందుకే జెండా ఎక్కించిండు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ జెండా ఎక్కేవారిని. అందుకని పిల్లలు నవ్వుకుంటున్నారు, 8వ తరగతి 10వ తరగతి పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. వాళ్ళ స్థాయి 10 సంవత్సరాలు పరిపాలించారు, మంత్రిగా చేశారు కనుక ఆ స్థాయిలో మాట్లాడితే ఆ హుందాతనం ఉంటుంది, ఇంకా వాళ్ళ ప్రతిష్ట పెరుగుతుంది.
కానీ ఈ చెట్టుపడి చిల్లర గింజలు చింతగింజలు ఏరుకునేటోళ్ళు మాట్లాడితే ఏం లాభం అనా? అన్నది సీఎం రమేష్. ఎవరినన్నాడు? కేటీఆర్ అన్నాడు. సంపత్ కుమార్కి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీకి కానీ సంపత్ కుమార్ కానీ సంబంధం ఉంటే నేను స్పందించవచ్చు. ఏసీసీతో ఏం సంబంధము? ఏసీసీకి పార్టీకి సంబంధం ఉన్నా నాకు సంబంధం ఉన్నట్టు. ఇది కూడా కామన్ డైలా మిత్తితో చెల్లిస్తా, తాట తీస్తాము, మేము వచ్చినాక ఇట్లా చేస్తాము, డైరీలో రాసుకుంటాము, రెడ్ బుక్, పింక్ బుక్, దాని అమ్మ బుక్కు గిక్కు లేదురా భయ్. రేవంత్ రెడ్డి దగ్గర కన్ను సైగలలో ఏం జరగాలో అది జరుగుతుంది. ప్రజల కొరకు ఏ మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. ఈ బుక్కులు లొట పీసులు ఉండవు. మైండ్ ఉంటుంది, మనసులు ఉంటుంది, గుండె నిండా జనం ఉన్నారు, మైండ్ నిండా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంది. దానికి అనుగుణంగా పోతుంది తప్ప ఈ తాటలు తీస్తాము, ఏం తీసినావు? లొట పీస్ తీసినావు. నీవే 18 నెలల క్రితము భారతదేశంలో అత్యంత పటిష్టమైన పోలీస్ వ్యవస్థను పెట్టినా, నేను కమిషన్లు తీసుకున్నా కానీ మంచి బిల్డింగ్ కట్టినా, కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్తివి. ఈరోజు అదే బీజేపీ గవర్నమెంటే అత్యుత్తమ పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో అని బీజేపీ అవార్డు ఇచ్చింది మనకు. అదే మన 18 నెలల క్రితం నువ్వు చెప్పింది చేస్తేనేమో ఆ రోజు చట్టమే, ఈ రోజు చట్టమే. ఆ రోజు చేస్తేనేమో పర్ఫెక్ట్ చేసింది, ఈ రోజు చేస్తేనేమో లేదు కాదు, నీ విషయాలు మొత్తం బయటకు వచ్చినాయి కనుక నన్ను మొత్తం బట్టలు ఇబ్బంది ఇస్తున్నారు. కాదు కదా వ్యవస్థ. చట్టం తన ఫలితాలు చేసుకోబోతుంది. ఎస్, ఇది ఆయన చెప్పడం కాదు. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ కాదు శత్రువు రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబ పరిపాలనకు శత్రువుగా బయలుదేరిండు. అది ప్రజల్లో నిరూపించిండు. ప్రజల అభిష్టం మేరకు ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రి అయ్యిండు. వాట్ డూ యూ మీన్ బై పొలిటిక్స్? వాట్ డూ యూ మీన్ డెమోక్రసీ? ప్రజల అభిప్రాయమే. ప్రజల అభిప్రాయం ఏముంది? మీరు తెలంగాణ సమాజానికి శత్రువులు, మీరు దూరం ఉండండి అని ఫామ్ హౌస్లో అమడబెట్టరు. ఈయన తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, ఈయన తెలంగాణ ప్రజల మిత్రుడు అని చెప్పి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. ప్రజాభిప్రాయమే కదా అల్టిమేట్గా రాజకీయాల్లో. రేవంత్ రెడ్డి అనే గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడింది భారతదేశ రాజకీయాల్లో ఒక బీసీని ఉపరాష్ట్రపతి చేస్తే మంచిది అనేటువంటి ఒక విశాల దృక్పథంతో రాజకీయాలకు అతీతంగా ఒక విజనరీ పొలిటీషియన్గా ఒక సలహా ఇచ్చిండు. అది బీజేపీయో, నరేంద్ర మోడో, అమిత్ షానో, ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఆలోచన చేసుకొని తీసుకోవాల్సిన నిర్ణయం వాళ్ళకి విజ్ఞప్తి చేసింది. రామచంద్రరావు అన్నది ఏఐసిసి అధ్యక్షులు, ఏఐసిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ముఖ్యమంత్రి ఎవరు కావాలి, లేదంటే ప్రజాస్వామ్యయుతంగా ఎమ్మెల్యేలు నిర్ణయించిన వాళ్ళు అవుతారు. అంతే కదా? ఆ రకంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, మేము తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకుంటాం. చాలా మంచి సలహా ఇచ్చినావు, చాలా సంతోషం నాయన. రైట్, చావు గద్వాలు ఉన్నాడు. ఏముంటుంది? సౌండ్ ఉండదు, సపడం ముద్దపప్పులాగా. బీజేపీ రామచంద్రరావు అన్నది ముద్దపప్పు, సప్పగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, తిన్నట్లే ఉంటుంది, తిననట్లే ఉంటుంది, కానీ తింటున్నట్లే ఉంటుంది. ఎట్లా? పాపం రామచంద్రరావు అన్న మంచోడు, మెతకటోడు, ముద్దపప్పులాగా ఏం కాదు, కదలదు. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.